థ్యాంక్ యూ సార్. మీకు చాలా థ్యాంక్స్ఫుల్ ఉంటాము ఇంత మంచి మాకు చెప్పినందుకు. అట్లనే పెంటయ్య సార్ కూడా చాలా థ్యాంక్ యూ. మాకు మా అమ్మ నాన్న విలువ అలాగే గురువుల విలువ తెలియజేయనందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. వీలైతే మరి మాది అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. ఇలాంటి మంచి మంచి మోటివేషన్స్ క్లాసెస్ మనం అందరం మంచిగా చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ స్వరూప. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th class EM. శివకుమార్ సార్ చాలా మంచిగా చెప్పారు. నా లైఫ్లో కూడా ఇంకా చాలా ఉపయోగపడుతుంది. అమ్మ నాన్న గురించి తెలిపినందుకు చాలా థ్యాంక్స్. నాకు మొత్తం చదువు గురించి చెప్తామని అనుకున్నాను. మొత్తం మీరు తల్లిదండ్రుల విలువ, చదువు విలువ, ఉపాధ్యాయుల విలువ అన్నీ తెలిపినందుకు చాలా థ్యాంక్స్ సార్. స్కూల్ నుంచి చాలా థ్యాంక్స్ సార్. అమ్మ నాన్న విలువ అంటే మన చాలా బాగా అర్థమైంది. మరి ఉపాధ్యాయుని ఎలా గౌరవించాలో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల గురించి, తల్లిదండ్రుల గురించి, మా యొక్క జీవితంలో మాకు ఎట్లా యూజ్ అవుతుందో అన్నీ చెప్పారు సార్. చాలా 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 థ్యాంక్స్. ఒక పేరెంట్స్ వాళ్ళ వాల్యూ అంటే మాకు అస్సలు తెలియలేదు సార్. ఇప్పుడు చదువు వాల్యూ, పేరెంట్స్ వాల్యూ, అందరి వాల్యూ తెలుసుకున్నా సార్. మా స్కూల్ నుంచి అంటే చాలా థ్యాంక్స్ సార్. మంచిగా చెప్పిండ్రు. ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేసిన పెంటయ్య సార్కి గిట్ట చాలా థ్యాంక్స్. మీరు చాలా అంటే చాలా మన డిస్ట్రిక్ట్లో అన్ని స్కూళ్ళకు గిట్ట చేస్తుండ్రంట కదా సార్. చాలా థ్యాంక్స్ మా తరపు నుంచి, మా స్కూల్ తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్. నాకు మాత్రం ఈ మోటివేషన్ ప్రోగ్రామ్ మాత్రం ఫుల్ నచ్చింది సార్. ఒక పేరెంట్స్ వాల్యూ గిట్ట తెలుసుకున్నా. చాలా చాలా థ్యాంక్స్ సార్. మన ఆర్మీస్లు బార్డర్ మీద ఇంత కష్టపడి చేస్తుండ్రంటే గిట్ట ఈరోజు ఈ స్థాయిలో ఉంచి నేను తెలుసుకున్నా సార్. ఈ అవకాశం దొరికినందుకోసం మా స్కూల్ నుంచి చాలా థ్యాంక్స్ సార్. గౌరవనీయులు సేవాకుమార్ సార్, ఫస్ట్ మీ పాదాలకు వందనాలు. ఫస్ట్ ఎందుకంటే రియల్లీ ఐ couldn't myself control emotion at that time when you have explained how hardships our parents are facing. It is really excellent. Not only girls but also boys, you have to also realize what is the importance of our parents, how they are taking risk for your lives. జీవితాల కొరకు ఎంత శ్రమ పడుతున్నారు. నేను చెప్పే ప్రతి పాయింట్ సార్ కవర్ చేశాడు. క్లాసులో చెబుతుంటా అమ్మ నాన్న గురించి. 10th class వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను. కష్టపడుతున్నారు ఎండలో అని చెప్పాను. మీరు హ్యాపీగా నీడలో ఉన్నారని చెప్పాను. మీరు ఫ్యాన్ల కింద ఉన్నారు, వాళ్ళు ఎండలో కష్టపడుతున్నారు. సాయంత్రం తిరిగి వచ్చినాక మళ్ళీ మీకు సేవలు చేస్తున్నారు వచ్చేయని ప్రతి క్లాస్లో చెప్తుంటా. ప్రతి దాంట్లో అమ్మ నాన్న గురించి చెప్తుంటాను. బట్ ఇట్ ఈస్ వెరీ ఎగ్జెప్షనల్ ప్రోగ్రామ్ అండ్ పర్టికులర్లీ అవర్ పెంటయ్య సార్, ఎక్స్ట్రాడినరీ సార్. రియల్లీ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ మా అమ్మాయి విజయేశ్వరి ఎంత బాగా చెప్పింది చూడండి సార్. అంటే పిల్లల లోపల కదలిక చలనం ఇంతమందిలో వచ్చింది. కానీ సార్ ఒక మాట చెప్పారు, హెజిటేషన్. ఇక్కడ రావడానికి భయపడ్డాం. మనం ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి. ప్రతి తల్లి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ప్రతి పిల్లలు ఎంతో దూరం ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళకు ఫోన్ చేస్తుంటుంటారు, నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావని. అంటే అసలు ప్రేమ ఆప్యాయత. అంటే తల్లి కూడా నా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకొని ఉద్దేశంతో ఉంటూ ఉంటారు. అంత ప్రేమతో మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని అగౌరవపరచకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పూర్తిగా మీ పట్ల నా కొడుకు బాగా చదివి భవిష్యత్తులో ఈ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. ఎండనక వాననక కష్టపడి ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అమ్మ 9 నెలలు చూశారు, 9 నెలలు కష్టపడి తన పెయిన్స్ భరించింది. ఒక్క మాట మిమ్మల్ని అంటే సార్ గారు అన్నారు, ఒక్క మాట మిమ్మల్ని అంటే మీరు ఏదో చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవడం, లేకుంటే ఒక డ్రెస్ ఇప్పే లేదంటే 3 రోజులు అరిగిపడడం, పండుకోవడం, తినకపోవడం. తల్లి గుండె బాగా బాధపడుతుందిరా.
తండ్రి గుండె చాలా బాధపడుతుందిరా, అట్లా చేయకూడదు అసలు. యాక్చువల్లీ ఒక్కసారి రియలైజ్ కాండి ప్లీజ్, అందరు రియలైజ్ కాండి. రెండవది, ఎడ్యుకేషన్ పరంగా చూస్తే తండ్రి తల్లి ఏమనుకుంటున్నారు, నా కొడుకు నా బిడ్డ స్కూల్కి వెళ్ళింది చదువుకొని ఇంటికి వస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీకు చెప్తుంటాను చాలాసార్లు, నేను తిడుతుంటాను, నేను అంటుంటాను, గురువుగా నేను తిడుతున్నాను రా మిమ్మల్ని, నేను మీ బాగా కొరకే భవిష్యత్తులో నేను ఎప్పుడైనా గుర్తుకొస్తా, మా సార్ తిట్టేవాడు బాగా చేసేవాడు అని చెప్పి మిమ్మల్ని అంటుంటాను. మిమ్మల్ని తిట్టి కూడా తర్వాత ఎవరి మనసు నొప్పిస్తే క్షమించని కూడా అడుగుతుంటాను 10th క్లాస్ వాళ్ళు. మేము మీ కొరకే కష్టపడేది. తల్లి తండ్రి తర్వాత ఆచార్య దేవోభవ అని అన్నారు. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్ ఫర్ కండక్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. పెంటయ్య సార్, వన్స్ అగైన్ రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి సహకారాలు అందించినటువంటి పెంటయ్య సర్పంచ్ రాకంచంద్ర వారికి ప్రత్యేకంగా మా పాఠశాల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం మొట్టమొదలు. ఎందుకంటే పెంటయ్య సార్ ఇటువంటి కుమారు 150 ప్రోగ్రామ్స్ చేసినట్టు మీరు ఎన్నో కొన్ని కార్యక్రమాలు అంటే సుమారుగా ఎంతో మంది వేల మంది విద్యార్థులకు ఇటువంటి అవకాశాన్ని కల్పించారు. అందులో కనీసం 100 మంది ఇన్స్పైర్ అయిపోతే వాళ్ళ జీవితాలు బాగుపడితే ఆ పుణ్యము నీ పిల్లలకు నీకు జీవితాంతం ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ, కుమార్ గురించి, కుమారును నేను గత 2 సంవత్సరాల నుంచి, కుమారు కాలేజీ స్టూడెంట్ అప్పటి నుంచి తెలుసు నాకు, గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా. అనివార్య కార్యాలయాల వల్ల ఈసారి మాకు అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా కుమార్ విషయం చూడండి, ఇక్కడ తల్లి తండ్రి గురువు ప్రేమ గురించి చెప్పేటప్పుడు ఆయన 150 ప్రోగ్రామ్ చేసిండ్రు. కానీ కామన్గా మనం ఒకటి ఉద్వేగానికి గురైనటువంటి ఒక సినిమా చూసినాం అనుకోండి, 1-2 సార్లు ఏడుస్తాం న్యాచురల్గా. ఏడ్చిన తర్వాత 1-2 సార్లు ఏడుస్తూ వస్తే తర్వాత ఏమనిపోయేది అంటాం. 150 ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఒక తల్లి గురించి, ఒక తండ్రి గురించి, ఒక దేశ రక్షణ సైనికులు చెప్పేటప్పుడు న్యాచురల్గా ఏడ్చడం అనేది ఎంత సహజమైనటువంటి, తల్లిదండ్రులు ఎంత ప్రేమ ఉంటే ఆ విధంగా ఆయన చేస్తాడు. నేను నిజంగా తెలియని విషయాలు తెలిసిన అందరూ ఎవరైనా గురువులు కాబట్టి తల్లిదండ్రుల గురించి ఇంత చెప్పినందుకు మేము కూడా ఇంత స్థాయికి వచ్చినని ఆ కుమార్ ఒక గురువుగానే భావిస్తూ ఈరోజు ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా 3-4 రోజుల నుంచి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. సారు లాలే సార్ అక్కడ అమర్నాథ్ సార్ దగ్గర ప్రయత్నం చేసిండు, నేను ఇక్కడ నుండి మహేందర్, పెంటయ్య సార్ నా క్లాస్మేట్ మహేందర్ మా కాలనీ ఉంటాడు. మహేందర్తో ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన, మహేందర్ ఒకసారి మాట్లాడిన సార్ నేను, మేము మా తరపుకి వెళ్ళి ఇట్లా రకరకాల ప్రయత్నం చేసిన మొత్తం మీద ఈ పుణ్యాన్ని పెంటయ్య సార్ ఓర్చుకున్నందుకు వారికి ప్రత్యేకంగా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కుమారు మీరు కూడా ఇటువంటి కార్యక్రమం 1000 మందికి ఇచ్చి అందరి లోపల పిల్లల లోపల ఇటువంటి ఉత్తేజాన్ని నింపారు. కాబట్టి ఆ పిల్లలు ఎవరో మారిన విద్యార్థుల ద్వారా మీకు కలిగేటువంటి ఆ పుణ్యం అనేది మీ పిల్లలకు అక్కడ పెంటయ్య గారికి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటుకొని సహాయ సహకారం అందించినట్టు మా ప్రధాన ఉపాధ్యాయులు నిజంగా వచ్చినప్పటి నుంచి 3-4 రోజుల నుంచి కూడా సార్ ఎట్లా చేద్దాం సార్ నేను నా ప్రయత్నం వేస్తాగా నేను ఇట్లా కుమార్ సార్ నేను భీమనాయక్ సార్ అన్నాం. ఇప్పుడు సార్ కుమార్ ఇట్లా ఉంటాడు, లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసినాం, ఈసారి కూడా ఇట్లా అడగడం జరిగింది సార్ అంటే, సార్ ఏమనంటే సరే ప్రయత్నం చేయండి అంటే చేస్తే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే సార్ ఇట్లా ఇబ్బంది నాకు తెలియకుండా సార్ వేరే ద్వారా ప్రయత్నం అంటే ఈ విధంగా పిల్లల కోసం ఈ విధంగా తాపత్రం అందరికీ ఈ యొక్క పుణ్యం సార్థకమైందని ఈ విధంగా ఇది ఒక ఇన్స్పైర్గా తీసుకొని మీరు ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్లో ముఖ్యంగా చూడండి ఇంతమంది మీకోసం ఎంత కష్టపడుతున్నారో అది ఇన్స్పైర్ తీసుకొని ఇప్పుడన్నా మారండి. ఇందులో ఎంతో కొంతమంది మారినా ఈ కార్యక్రమానికి సార్థకమైన తెలియజేస్తూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ముందుగా మన కుమార్ అన్న గారికి పాదాభివందనాలు. అదేవిధంగా పెంటయ్య సార్ మాకు చాలా దగ్గర సంబంధము. అదేవిధంగా పెంటయ్య సార్ గారిని నేను ఒక 15 రోజుల క్రితము నేను కాల్ చేసి కూడా అడిగాను. దోమల కస్తూర్బా గాంధీలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు 2 times కాల్ చేసి అడిగాను, అన్న మాకు ఇష్టపురంలో ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుంది, చాలా బాగుందని మాట్లాడాను. అయితే ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని నాకు కూడా తెలియదు. నేను స్కూల్లో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వేరే ప్రైమరీ స్కూల్కు నన్ను సార్ పంపించడం జరిగింది. అక్కడ స్కూల్కి వెళ్ళాను.
నాకు జస్ట్ రేడియో సార్ ఇక్కడ ప్రోగ్రామ్ నడుస్తుంది పెంటయ్య సార్ అన్నందుకు నేను అక్కడ స్కూల్ ఒక 10 కిడ్స్ పెట్టి ఇక్కడ వచ్చేసాను. ఎందుకంటే ప్రోగ్రామ్ చాలా బాగుంది. మీకు తెలుసు ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా మన జీవితం రేపటి నుంచి మనము ఫస్ట్ అడుగు ఏ విధంగా వేయాలి అనేది కుమార్ సార్ చాలా చక్కగా వివరించాడు మనకు. ఇప్పటికీ ఇడిచిపెట్టండి, ఈరోజు ఇంటికి పోయినప్పుడు సంది మనం ఏం చేస్తున్నామో మనం ఏం చేయాలి అనేది చాలా చక్కగా చూశారు. ఇక్కడ మీరు చాలా చక్కటి ప్రోగ్రామ్ చాలా చక్కగా చూశారు. అదేవిధంగా కుమార్ సార్ మాకంటే 2 years సీనియరు, అన్నగారు మాకు చాలా తెలుసు ఎందుకంటే దోమలు చదివిండు. ఇంకోటి కుమార్ సార్ గారు కూడా జస్ట్ జల్సా ఎంజాయ్ చేయలేడు నేను చూసినంత వరకు. నేను 2 years జూనియర్ కుమార్ సార్ గారికి. అయితే చాలా కష్టపడి పనిచేశాడు, స్టడీ చేశాడు. అతను చాలా కష్టంతో చాలా స్కూల్లో కూడా 6th class నుంచి 10th class వరకు టాపర్, ఇంటర్లో కూడా టాపర్ ఎక్కడ చూసినా. ఎందుకంటే అక్కడ చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలుసు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి ఈ స్టేజ్కి ఎదిగాడు. మనకి ఇట్లాంటి చక్కటి మోటివేషన్ చాలా చూస్తాం, మనం ఫోన్లలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాము. కానీ ఇలాంటి మోటివేషన్ సజెన్స్ కూడా విన్నా జస్ట్ కొంచెం ఒక 5 minutes చూసినా కానీ నేను 4:15కి ఇక్కడ వచ్చి చూశానంటే నేను కూడా చాలా బాధ ఉంది, చాలా ఆలోచిస్తున్నాను, చాలా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏడ్చారు. ఇంత చక్కటి ప్రోగ్రాం కాబట్టి దయచేసి విద్యార్థులకు కూడా మీకు నమస్కరించి చెప్తున్నాను. నేను కూడా చాలా క్లాసుల్లో చెప్తుంటాను, కొంచెం కోపం అవుతుంటారు అని మీకు తెలియదు. ఈరోజు తెలిసింది మీకు ఉపాధ్యాయుల యొక్క మంచి విషయాలు ఏం చెప్తారు, ఎందుకు తిడతారు, ఎందుకు కొడతారు అంటే మీ యొక్క మంచి గురించి. ఎందుకు మీరు చేసే తప్పు అడిగేస్తారు కాబట్టి ఒక అడుగు వేసి రైట్ రూట్లో అడుగు వేసి చూడండి అని చెప్పి ఈ విధంగా చెప్తుంటాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరి మన పాఠశాల లోపల ఒక చక్కటి మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటగా మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినందుకు పెంటన్న గారికి చాలా ధన్యవాదాలు మా పాఠశాల తరఫు నుంచి. ఎందుకంటే ఎంతోమంది మా పాఠశాల లోపల చదివే విద్యార్థులంతా బడుగు బలహీన వర్గాల పిల్లలే ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన, వారి తల్లిదండ్రుల యొక్క ఆలోచన, అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి పనులు చాలా మట్టుకు ఏ విధంగా ఉంటాయంటే ఒక తప్పుదారిలో నడిచేటట్టుగా ఉంటాయి. కాబట్టి అట్లాంటి విద్యార్థుల లోపల వెలుగులు పంచాలనే మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క ఆశయం నిజంగా కూడా చాలా గర్వకారణం. సో మీరు ఎప్పుడు ఈ విద్యార్థుల యొక్క ఈ పిల్లల యొక్క ఆశీస్సులు మీకు ఉంటే నిజంగా కూడా మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని మరి ఈ పాఠశాల తరఫు నుంచి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కుమార్ నేను నెంబర్ 1 స్కూల్లో ఉన్నప్పుడు మరి బీఈడీ ట్రైనింగ్ అక్కడే పూర్తి చేయడం జరిగింది. కుమార్ నిజంగా కూడా అతను ఎన్ని కష్టాలు అనుభవిస్తే మరి ఇట్లాంటి మోటివేషనల్ స్పీకర్గా మారతాడనేది మన అందరం చూడాలి. ఎందుకంటే ఎన్ని విషయాలను తట్టి అంటే మన గుండెను తట్టే విధంగా, అదేవిధంగా మన గుండెకు హత్తుకునే విధంగా ఎన్ని విషయాలను చెప్పిండు అనేది మరి మనం అందరం కూడా ఆ విషయాలని ఎప్పుడు మనం పాటించినప్పుడు మాత్రమే ఇట్లాంటి మోటివేషన్ స్పీకర్స్ ఎవరైనా ఇచ్చినటువంటి విషయాలను మనం పాటించినప్పుడే నిజంగా కూడా మన యొక్క లైఫ్ని ఒక చక్కగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. కాబట్టి ఏదో ఇక్కడ మనం విన్నాం విషయాలన్నిటినీ, ఏడ్చినాం, తర్వాత నవ్వినాం, అన్నీ చేసినాం, అన్ని విధాలుగా మనం అనుభూతి పొందినాం. కానీ ఆ అనుభూతిని మనం మన జీవితం లోపల సరి అయిన పద్ధతి లోపల మనం వెళ్తేనే మరి నిజంగా కూడా ఒక మంచి మనం వ్యక్తులుగా తయారవుతాం. ఎందుకంటే తల్లిదండ్రుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమాజం లోపల అందరూ కూడా నైతిక విలువల్ని మరి దెబ్బతిని విద్యార్థులు ఏ విధంగా తయారవుతారు, తల్లిదండ్రులు ఏ విధంగా తయారవుతారు, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలు ఏ విధంగా అవుతున్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ గమనించినాం. ఎన్నో సన్నివేశాలు, హృదయం పిండేసేటటువంటి సన్నివేశాలను కూడా చూపించడం జరిగింది. సో అట్లాంటి విషయాలన్నింటినీ మనం నిజంగా కూడా మరి మన లైఫ్ లోపల అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడే విధంగా, అదేవిధంగా అట్లాంటి పరిస్థితులను జయించేటట్టుగా మనం తయారైతే నిజంగా కూడా మేము చాలా సంతోషపడతాం. విద్యార్థులు మీరందరూ కూడా ఆ విధంగా తయారైతే నిజంగా ఈ పరిస్థితుల లోపల చూస్తుంటే మన తల్లిదండ్రులు, మన వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, ఇండ్లల్లో తర్వాత గ్రామాలలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కొట్లాడుకుంటారు, ఏ విధంగా చిన్న చిన్న విషయాలకే
ఏ విధంగా బాధలు పడుతున్నారు అనేది మేము విద్యార్థుల ద్వారానే వింటుంటాం. కొంతమందికి భూ తగాదాలు ఉంటాయి, కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క అలవాట్లతోని పిల్లల్ని హింసించడం, వారి యొక్క కష్టాలను అంటే వాళ్ళని కష్టపడకుండా ఉండే విధంగా ఎక్కడో ముంబై తర్వాత హైదరాబాద్ ప్రాంతాల లోపల వెళ్ళి వాళ్ళ యొక్క అంటే పిల్లలన్నా మంచిగా ఉండాలని అనేక రకాలైనటువంటి సంఘటనలు మేము ఇక్కడ వింటుంటాం. కాబట్టి విద్యార్థులు మరి ఈ చక్కటి మరి మోటివేషనల్ క్లాస్ని మీరు అందరూ కూడా విన్నారు, చక్కటి అనుభూతిని పొందిరు. మరి అవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి కుమార్ సార్ చెప్పినట్టు మీ యొక్క తల్లిదండ్రుల పట్ల మీరు ఏ విధంగా ఉండాలి, గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి, పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలి, మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకొని మరి మీరు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా సభా సరస్వతికి నమస్కారం, శుభ సాయంత్రం. నేను ప్రధానోపాధ్యాయులు జడ్పిహెచ్ఎస్ బొంపల్లి పాఠశాల సారు, మేము పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్య సార్ నేను కొలీగ్సే. మొన్న కౌన్సిలింగ్లో బదిలీలో ఇద్దరం ఈ మండల్కు రావడం జరిగింది. అయితే నేను మండల్ నోడల్ ఆఫీసర్గా ఇక్కడ కాంప్లెక్స్ విజిట్లో భాగంగా వచ్చాను. ఈ మోటివేషన్ క్లాస్ విన్న తర్వాత నేను కూడా మా పాఠశాలలో పెంటన్నకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ మా పాఠశాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కుమార్ సార్ చెప్పినటువంటి స్పీచ్ బాగుంది అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన పాఠశాలలో ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంత పిల్లలు ఉన్నారో మా పాఠశాలలో కూడా అలాంటి పిల్లలే ఉన్నారన్న. కాబట్టి దయచేసి మీరు కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాతోటి మీకు విన్నవించుకుంటున్నాం. అయితే ఇది మొదటి అంశం. సార్ క్లాసు నేను లోపల ఉన్నప్పటికీ కూడా నా మైండ్ అంతా అంటే బాడీ ప్రజెంట్ ఏమో అక్కడ ఉంది, మైండ్ ఆబ్సెంట్ ఉంది. అంటే క్లాస్ చెప్తున్నటువంటి సన్నివేశాలు అన్నీ విన్నాను. అయితే తరచుగా నేను సార్ చెప్పినటువంటి అంటే పేరెంట్స్ పట్ల మనం ఎలా ఉండాలి, గురువుల పట్ల ఎలా ఉండాలి, ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయింది అనేటటువంటి అంశాలను అన్నీ కూడా తర్వాత కౌమార దశలో అంటే ఈ వయసులో మీరంతా అంటే పాఠశాల స్థాయిలో చదువుతున్నప్పుడు పిల్లలు ఎక్కువ ఏం చేస్తారంటే చెడును తొందరగా స్వీకరిస్తారు, మంచిని స్వీకరించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కార్యక్రమాలు పెంటన నిర్వహించడం నిజంగా భగవంతుడు అతనికి కల్పించినటువంటి సంకల్పం. భగవంతుడు అయితే పట్టణ ప్రాంతాల్లో చాలామంది మోటివేషన్ చెప్పేటటువంటి కుమార్ సార్ లాంటి వాళ్ళు లభించవచ్చు. అన్నలాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలను మన ప్రాంతంలో నిర్వహించడం, భగవంతుడు అతనికి ఆ శక్తి ప్రసాదించడం, వారి పిల్లలకు భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి కల్పించాలని చెప్పి కోరుకుంటూ నేను ఒక 2 ఇన్సిడెంట్ చెప్తాను. సార్ చెప్పినటువంటి నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఇంతకుముందు ముజైపూర్ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక 7వ తరగతి అమ్మాయి 9వ తరగతి అబ్బాయిని లవ్ చేసింది. నేను మీకు ప్రాక్టికల్గా నా స్కూల్లో జరిగింది చెప్పాను. ఇప్పుడు సార్ ఇంతకుముందు మీకు ఏ విధంగా అయితే క్లాస్లో చెప్తారో నేను చెప్పాను, అమ్మ నువ్వు ప్రేమ వివాహం చేసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడతావు అని అన్నాను. చాలా మోటివేషన్ చేశాను, కౌన్సిలింగ్ ఇచ్చాము, లేడీ టీచర్లతోటి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము, పేరెంట్ను పిలిపించాము. తీరా చూస్తే ఏం చేసింది తెలుసా, వాళ్ళు వివాహం చేసుకొని నా అదృష్టమో దురదృష్టమో నాకు వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయిని వదిలిపెట్టి కొడుకు తల్లి ఇద్దరు వెళ్ళిపోయిన అయిపోయాయి. సేమ్ నాకు ఈ సన్నివేశం లాస్ట్కు సూసైడ్ చేసుకున్నటువంటి సన్నివేశం సార్ ఇక్కడ చూపించాడు. నేను దాన్ని అన్వయించుకుంటున్నా ఇప్పుడు. అంటే అమ్మాయి ఏమైందంటే అక్కడనే రైల్వే ట్రాక్ ఉంది, ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఏమైంది సార్ అంటే చనిపోవడం జరిగింది. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట, గురువులు చెప్పినటువంటి మాట విని ఉంటే ఆమె యొక్క సూసైడ్ అనేది జరిగేది కాదు. అందుకే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇద్దరు కూడా అన్వయించుకోండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కాబట్టి అలాంటి పరిస్థితి రానివ్వకుండా చూస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2వ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిట్యాల పాఠశాలలో పనిచేసేటప్పుడు ఒక అమ్మాయి ఇంటర్కు వెళ్ళింది. ఇంటర్ వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కూడా చాలా చెప్పారు, వద్దమ్మా 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 అంటే వాళ్ళ చెల్లెలు తమ్ముడు మా పాఠశాలల్లోనే చదువుకుంటారు. తల్లిదండ్రులు తెలుసా ఆ అమ్మాయి ఇలా పోయిందంటే గ్రామీణ ప్రాంతంలో ఏ రకంగా మాట్లాడతారంటే తల్లిదండ్రులే సూసైడ్ చేసుకునేటటువంటి స్థాయిలో మాట్లాడతారు, ఎగతలి చేస్తారు. అది భరించలేక తల్లిదండ్రులు కొన్ని రోజులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ స్కూల్కి వచ్చే వాళ్ళ చెల్లెలు
ఎలా ఏడ్చుకుంటూ వస్తుందంటే మేమేమైందంటే ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా ఇబ్బంది పెట్టారా అంటే ఎంత మాన్పించడానికి ప్రయత్నం చేస్తే కూడా మానలేదు సార్. అంటే మనం తల్లిదండ్రుల యొక్క పరువు విలువ మనం పోగొట్టినటువంటి వాళ్ళం అవుతాం. సమాజంలో కూడా తలెత్తుకొని తిరగలేనటువంటి స్థాయిలో మీరంతా ఆ పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి పరిస్థితిని మీరు నెలకొల్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే రేపటి నుంచి ఉన్నటువంటి గ్రామంలోనే మా సొంత చెల్లెల్ని ఇవ్వడం జరిగింది. అతనికి నాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఏదేమైనా మన గ్రామంలో దయచేసి మన కాన్స్టిట్యున్సీలో అన్ని పాఠశాలలో చాలామంది నిరుపేద పిల్లలు ఉన్నారు. 1 by 1 మా యొక్క రిక్వెస్ట్ మీకు చెప్పుకుంటున్నాం. దయచేసి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలాంటి పిల్లలను మనమంతా మోటివేషన్ చేస్తేనా నెక్స్ట్ భవిష్యత్తులో ఇట్లాంటి సూసైడ్స్ ఉండవు. తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరుగుతుంది, గురువుల పట్ల గౌరవం పెరుగుతుంది, మర్యాదలు పెరుగుతాయి, విలువలు పెరుగుతాయి, సమాజం మంచి సమాజం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కుమార్ సార్ యొక్క స్పీచ్తో చాలామంది పిల్లలు మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మోటివేషన్ క్లాసులు చాలా మన ప్రాంతంలో అవసరమని తెలియజేస్తూ ఈ అవకాశం మళ్ళీ మండల వారీగా అంతా విస్తరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం. చాలా మేధావులు వ్యక్తులు మాట్లాడడం జరిగింది. మరి ఈ కార్యక్రమము ఈరోజు మన పాఠశాలలో నిర్వహించడం మనందరి చాలా అదృష్టం. ఎందుకంటే ఈ స్పీచ్ స్టార్టింగ్కు ఎండింగ్కు మనం చాలా మారిపోయినామా లేదా? చాలా మార్పు వచ్చిందా లేదా మన లోపల? ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందా లేదా? నిజంగా సార్ వెంకయ్య సార్ గారికి మా అందరి తరఫున మీకు పాదాభివందనాలు సార్. నిజంగా నేను 15 రోజుల ముందు ఒక వీడియో చూశాను సార్. ఆ వీడియోలో మీరు మాట్లాడుతుంటే సార్ అంతకుముందే నేను తెలుసు మీరు, కానీ ముఖ పరిచయం లేదు. మీరు అక్కడ లీడరు, మీరు సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటారు, మా టీచర్లకు యూనియన్ సంబంధించినటువంటి మీటింగ్లు ఏదైనా మీరే అక్కడ అన్నదానం చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. నాకు అమర్నాథ్ సార్ ద్వారా తెలుసుకున్నాం సార్. ఆ ప్రయత్నంలో మీకు పిలిపియాలని మా ఉపాధ్యాయ మిత్రులతో ఆలోచన చేస్తుంటే ఈ వారం నుంచే మేము స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడే తరంలోనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఇంత విజయవంతంగా, ఇంత ఇమోషనల్గా, ఇంత జీవితం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మన కుమార్ సార్ మన దశలన్నింటినీ ఏ విధంగా మనము ముందుకెళ్ళాలి, ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా విలువలు పెంచుకోవాలి, తల్లిదండ్రుల విలువలను ఏ విధంగా పెంచాలి అనేటటువంటి విషయాలను గురించి కళ్ళకు కట్టినట్టుగా మనకు చాలా ఇమోషనల్గా మన యొక్క స్థాయిని ఏ విధంగా పెంచుకోవాలి, చదువు ద్వారా మనం ఏ విధంగా పైకి ఎదుగుతామనేటటువంటిది చూపించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్నా కుమార్ సార్. ఇట్లాంటి స్పీచ్ నేను ఈ పాఠశాలకు వచ్చి 3 నెలలు అయ్యింది. అయితే ఇంకా నాకు చాలా స్కూళ్ళు ఉండే, మొన్ననే నా ట్రాన్స్ఫర్లో దగ్గర స్కూళ్ళు 5-6 కిలోమీటర్ల స్కూళ్ళు ఉండే సార్. పెట్టారు సార్, బాగా వినండి. అయితే నేను కిష్టాపూర్ స్కూల్ ఎందుకు ఎన్నుకున్నానంటే ఇక్కడ అంతా బడుగు బలైన వర్గాల పిల్లలు ఉన్నారు, ఎక్కువ ఎస్టీ ఎస్సీ పిల్లలు ఉన్నారు. వీళ్ళకు మనం సర్వీస్ చేస్తే మన పేరు బాగా గుర్తుంటుంది. కనీసం కొంతమంది అన్న గుర్తించి మనకు అరే లాలేసార్ రా అనేటటువంటి భావన వస్తుంది అనే ఆలోచనతోని అక్కడ 100, 50, 150 స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళను వదిలిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కుమార్ సార్ ఏమంటాడంటే 500, 1000 మంది ఉంటేనే నేను ప్రోగ్రామ్ చేస్తాను. ఎందుకంటే సార్ ఒక నిగూఢార్థం ఏంటంటే నేను ఇచ్చేటటువంటి స్పీచ్ అనేది ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ కావాలి, ఎక్కువ మందికి అది నాలెడ్జ్ పెంచాలి, ఎక్కువ విషయాలను చెప్పాలి అనేటటువంటిది. ఈరోజు అటెండ్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళు ఒకరొకరు ఒక 4, 5 మంది 10 మందిని చెప్పడం ద్వారా సార్ గారి పేరు నిజంగా సార్ మీ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే మీ పేరు పెరుగుతుంది. మీరు చాలా వాల్యుబుల్ స్పీచ్ మా పిల్లలకి ఇచ్చినందుకు మీకు మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈ సరంజామం అంతా ఈ మీటింగ్ స్టెంట్ అరేంజ్మెంట్ చేసినటువంటి మా సర్పంచ్ సార్ మాకు చాలా మంచి సర్పంచ్ సార్. నిజంగా నేను 8 సంవత్సరాల కాలం నెంబర్ 2 పాఠశాల పరిగిలో పనిచేయడం జరిగింది సార్. అయితే పరిగి మున్సిపాలిటీ ఏరియా బాగా వర్కర్స్ ఉంటారు అక్కడ, కానీ ఒక్కరోజు సార్ పాఠశాల పరిసరాలను కానీ బాత్రూమ్ కానీ నీళ్లు పోసిన ఒకరోజు కూడా చూడలేను. కానీ ఇక్కడ మాత్రం మా సర్పంచ్ సార్ కార్మికులతోని ఉదయమే మా ఏరియా మొత్తం ఊడిపించి ఒక ఇల్లాలు ఏ విధంగా తన ఇల్లును ఉదయం లేచి సామిడి జల్లి నీట్గా ముగ్గేసినట్టు పరిసరాలను
ఉంచుతుందో ఆ విధంగా నిజంగా మా సర్పంచ్ ఆ విధంగా ఉండేటట్టు చేస్తున్నాడు. కాబట్టి మా సర్పంచ్ కూడా ఈ సభాముఖంగా మా తరపున విద్యార్థులందరితో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరగడానికి నిన్న 3:30 గంటల నుండి 3:30కే నాకు సుందరయ్య సార్ ఫోన్ చేసిండు. సార్ ఇట్లా కార్యక్రమం పెడుతున్నాడు, పెంటనతో నేను మాట తీసుకున్నా, టైం తీసుకున్నా, కుమార్ సార్ వస్తున్నాడు, ఎట్లా చేద్దాం సార్, ఏం చేద్దాం సార్ అని మా అందరి మధ్యన అనుసంధానం చేకూర్చి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించినటువంటి స్థానిక పౌరుడు, మా ఉపాధ్యాయ మిత్రుడు, నాకు శిష్యులాంటి వాళ్ళు అతను. కాబట్టి సుందరయ్య కూడా ఈ మా అందరి తరఫున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మా ఉపాధ్యాయ మిత్రులు కానీ మా మేడంలకు కానీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సర్వీస్ వెంటయ్య సార్, మీ సర్వీస్ ఇంతింతై పట్టుడింతై రాష్ట్రమంతగా మీ పేరు రావాలని, మరి బడుగు బలహీన వర్గాల సమాజం నుంచి వచ్చినావు కాబట్టి ఇంతకుముందే నరసింహ సార్ చెప్పాడు, మీరు మా అణగారిన జాతి నుంచి ఒక దీపం లాంటి వాళ్ళు, మీరు వెలుగుతూ ముందుకు పోతారని ఆ భగవంతుని కృప మీకు ఉండాలని ఆశిస్తూ మరి మీ అందరి తరపున, మా విద్యార్థుల తరపున మీకు అందరికీ కుమార్ సార్ గారికి, అదేవిధంగా వెంటయ్య సార్ గారికి, మా సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ, మా వెంటయ్య సార్ వెంబడి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, యూత్కు, అదేవిధంగా ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం అన్న. ఇటువంటి కార్యక్రమం అంటే నేనే ఈరోజు 48 సంవత్సరాలు అవుతున్నది, ఇటువంటిది వినలేను. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నా అంటే నాకు ఆ దుఃఖము ఆగుతలేదు. ఇట్లాంటి ఒక 19 సంవత్సరాలు మా నాన్న జీవితము, మా నాన్న చనిపోయిన జరిగింది. ఒక 19 సంవత్సరాల కింద నేను ఒక ఉప సర్పంచ్ని అయితే బయట ఉండి నేను ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతుంటే నా కొడుకు సర్పంచ్ అయ్యాడు, మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పి ఎంతో గౌరవపడ్డాడు. అదే తెల్లారే అదే జెండా పండుగ రోజే 26 జనవరి రోజే మా నాయన చనిపోయడం జరిగింది. అదే రోజు రాత్రి. అప్పుడు నేను చాలా నాడు ఈడ కూర్చున్నా, ఈడ ఉన్నంటే నా ఉదయం పులకరించిపోతుంది. ఏంటంటే ఇంత నేను ఎప్పుడు తెలుసుకోలేదు. ఇంకా ఈ 48 సంవత్సరాల నుంచి అబ్బో నాకు ఎలా చాలా బాధ అనిపించింది. అంటే తల్లిదండ్రుల విలువ ఏంది ఉంటుంది, నాకొక్కనికి కాదు, నా ఊరు మా పిల్లలకు ఒక 400 చిల్లర పైబడిన పిల్లలకు అందరికీ జ్ఞానం కలిగించిందంటే అన్న కుమార్ సారా. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు అన్న, ఇక చెప్పనికే రాదు. అది చదువుకున్నోడికి నేను చదవలేను, అది చాలా బాధపడ్డా నేను అన్న చెప్తుంటే. అంటే నేను చదవలేను కాబట్టి అబ్బో ఇంత ఉంటుందా, ఈ తల్లిదండ్రి గురించి ఇంత ఉంటుందా, గురువు గురించి ఇంత ఉంటుందా అని చెప్పి ఒక నాయకుడు ఇప్పుడు అన్న చిన్న కులం అన్నాడు. అన్న చిన్న కులంలోకి వెళ్ళి మన అంబేద్కర్ పుట్టిండు. ఇప్పుడు నాకు ఒక చిన్న అంబేద్కర్ అనుకుంటున్నా నేను పెంటన్న సార్ని చూసి. ఎట్లా అంటే ఇంత సేవా కార్యక్రమము ఇంత పెద్దగా చేస్తున్నానంటే ఇది మామూలు విషయం కాదు, చాలా గౌరవపడే విషయం. ప్రతి ఒక్క పిల్లలు అమ్మల నాయనల గురువులని ఎట్లా సేవించాలనేది తెలుసుకోవాలని చెప్పిండ్రు. ఇంతవరకు ఒక దూరం నుంచి ఒక 4-5 కిలోమీటర్ల నుంచి వచ్చిండ్రు అన్న. ఇంతవరకు పిల్లలు ఒక తండల నుంచి పోవాలి. కొద్దిగా 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళకి సెలవిస్తే వాళ్ళకు పోవడానికి జర ఎలుగులా బాగుంటుంది. కాబట్టి నేనేమన్నా మా గురువులకు, మన ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లకు, అటనే పెంటన్న ఎంట వచ్చిన సిబ్బందికి ప్రతి ఒక్కరికి దయచేసి ఏం చెప్పడం కుమార్ సార్ గారికి ఇటువంటి ప్రతి ఒక్క ఈ స్కూల్లో సాధ్యమైనంత వరకు అయితే చేయండి అన్న. జ్ఞానం అయితే తెప్పించిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా చేయాలని ప్రతి ఒక్కరికి నేను వినయిస్తున్నానన్న. ఖచ్చితంగా మీకు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రాధాన్యవందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాలియా సార్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి ప్రోగ్రామ్ని జిల్లా వ్యాప్తంగా పరివ్యాపిస్తున్న, అంటే ఒక పరిమళంగా ఒక సువాసనని వెదజల్లే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని జిల్లా మొత్తం వ్యాపిస్తున్నటువంటి పెంటన్న గారికి ఈ మన గ్రామంకి వచ్చిన సందర్భంగా వాళ్ళకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తులు కూడా
అంటే ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ చేసే సందర్భంలో పెద్ద పెద్ద మాట్లాడుతూ అంటే తన ఏజ్ చిన్నగా అయినప్పటికీ కూడా పాదాభివందనాలు అని చెప్పేసి తెలియజేసుకున్న సందర్భంలో నేను చేయడం కూడా పెద్ద అది పెద్ద విషయం కాదు. అయితే దీనికి ముఖ్యంగా అయితే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి ప్రధాన వ్యక్తి ఏంటంటే నేను పెంటన్న గుణంగా పెద్ద పరిచయం లేను. కాకపోతే నేను ఇక్కడ నుంచి నాది సొంత మీ ఊరైనా నేను తాండూరులో ఉంటా. పెంటన్న ద్వారా పరిచయం లేకపోయినప్పటికీ మా మామ పెంటన్నతో ఇద్దరు కలిసి ఉంటారు. ఆనంద్ అని చెప్పేసి ఉమెన్తాల్లో ఉంటారు. వాళ్ళిద్దరు చేస్తున్న క్రమంలో మన కుమార్ సార్ వీడియోలు చాలా బాగున్నాయని చెప్పేసి ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి అరే మరి మీ తానే చేస్తే బాగుంటుందిరా అని చెప్పేసి అంటే ఆ విషయాన్ని నేను కూడా తీసుకొని ఖచ్చితంగా మన కిష్టాపూర్లో చేస్తే మన లాల్య సార్ వచ్చారు. లాల్య సారు ఏ ప్రోగ్రామ్ ఇట్లాంటి మోటివేషన్ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా ఆ వెనుకడి వేయడన్న విషయం నాకు గత 15 సంవత్సరాల నుంచి నేను తెలుసు. నేను ఇక్కడనే చేసిన 10 సంవత్సరాలు పరిగి మండలంలోనే ఉన్నా. అయితే నా గురువు లాంటి సారు నేను ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు ఇక్కడనే చేసిపోయింది సారు. తన స్వభావం కూడా నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వెనుకడిగి వేయడు, ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహిస్తాడని చెప్పేసి నాకు ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నమ్మకం ఉండే. దాని తోడుగా ఒక 15 రోజుల నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేద్దామని చెప్పేసి మా మామ ద్వారా పెంటనతో మాట్లాడిపించిన సరే చేద్దాం అని చెప్పేసి అన్నారు. అది చివరిగా నిన్న సడన్గా ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయింది. అదే సడన్గా నేను కూడా సార్కు చెప్పడం జరిగింది. దాంతో సర్పంచ్ గారితో మాట్లాడి నైటు దాదాపు 8:30-9 ఆ ప్రాంతంలో మాట్లాడి ప్రోగ్రామ్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇంత విజయంగా నిజంగా ఇంకోటి ఏంటంటే సర్పంచ్ గారి గురించి కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేస్తారన్న విషయము ఇది ఒకటి. ఈ విషయాన్ని పెడితే ముఖ్యంగా ఏంటంటే సార్ సేవక్ కుమార్ సార్ గారు అదేవిధంగా పెంటాయ సార్ గారు కూడా మన కనీసం ఒక 800 నుంచి 1000 మెంబర్స్ని ఇక్కడ చేద్దామని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తాము. అయితే ఇక్కడ మన కాంప్లెక్స్లో పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు దిర్సంపల్లి, బడెంపల్లి, దాదాపురి స్కూళ్ళకి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏమైందంటే సడన్గా ఇక్కడ ఈరోజు స్టేట్ టీం మన దోమ మండలికే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నోడల్ ఆఫీసర్గా కూడా మన వెంకట సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దానివల్ల కొంచెం భయపడి పిల్లల్ని మన దగ్గరికి తీసుకురాలేకపోయారు. ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే తక్కువ మంది అని చెప్పేసి ఒక నా లోపల ఉన్నదన్నట్టు నేను ఇంకా అడ్జస్ట్ చేసేది ఉండే అని చెప్పేసి అదేవిధంగా దానికి చింతిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇంత మంచిగా నిజంగా ఇంత చక్కటి ప్రోగ్రామ్ని అసలు సార్ చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంత తక్కువ మంది స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 300 మంది పిల్లలు ఆ యొక్క మోటివేషన్ నుంచి పిల్లలు ఏడుస్తున్నారంటే నేను కూడా చాలా ప్రోగ్రాంలలో అటెండ్ అవుతుంటా. సార్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చిండో మోటివేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చి ఇక్కడ వస్తున్నారో నేను ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా అటెండ్ అవుతుంటా హైదరాబాద్లో ఇంపాక్ట్ ప్రోగ్రాంలో. కానీ ఇంత మోటివేషన్ ఇంత పిల్లలు భావోద్వేగానికి గురై ఇక్కడ కూర్చున్నటువంటి ఏకంగా సర్పంచ్ గారు అదేవిధంగా పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మన సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ కూడా తన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయంటే నిజంగా ఎంత చక్కటి ప్రోగ్రాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడానికి పూర్తి సహకారాలు అందించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు మిగతా స్టాఫ్ అదేవిధంగా ఇంత చక్కని ప్రోగ్రాము అంటే సుందర చేసిందనేటటువంటి ఒక పేరు రావడానికి కారణం ప్రధానంగా మా మామ. కాబట్టి మా మామ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సభాముఖంగా తనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్నగా నేను ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే పిల్లలు మంచిగానే ఉన్నారు. అంటే ఇంతకుముందు కూడా నేను ఉన్నప్పుడు కూడా దాదాపు 16-15లో అట్లా నేను ఒక ప్రోగ్రామ్ చేయించిన. ఆ మధ్యలో నేను ఇక్కడ రావడం చాలా తక్కువైంది. 6 years అవుతుంది ఇక్కడ నేను తాండూరులో వెళ్ళి. అయితే వస్తుంటే కూడా దారి వెంబడి కూడా పిల్లలు కొంచెము తాగడము అవి ఇవి చేస్తుండ్రు. మందు తాగడం కానీ సిగరెట్లు తాగడం కానీ చేస్తుండ్రు. నాకు తెలిసి సార్ చెప్పిన తర్వాత మానవత్వ విలువలు మనకేమన్నారు సారు విలువలు ఉంటే ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. ఆ విధంగానే ఉండడం వల్లనే నాకు నా యొక్క గురువైనటువంటి దర్శన్ గారు నాకు నేర్పినటువంటి విలువలను నేను పాటించుకుంటూ వస్తున్నా. కాబట్టి ఇంత మంచిగా నన్ను నా గురువులు అయినప్పటికీ కూడా నన్ను వాళ్ళతో పాటు నన్ను
కూర్చునబెట్టుకొని ఉంటున్నారంటే నిజంగా ఈ యొక్క విలువలే మనల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకొస్తాయని చెప్పేసి మా యొక్క గురువు గారిని నేను ఆదర్శం ఎవరినైతే తీసుకున్నానో ఆయనను కూడా మీకు ఇక్కడనే ఉన్నటువంటి వివిగా చేసినటువంటి దర్శన్ గౌడ్ గారిని పరిచయం చేస్తూ అదేవిధంగా ఇంత చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజ్యులు గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు గారికి నేను ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే విద్యా బోధించిన మీ గురువులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ పాదాభివందనం అనొద్దు సార్ మీ శిష్యునిగా మీలాంటి విద్యా బోధించినందుకే నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే అర్హత పొందిన కాబట్టి అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించండి నా మాటలు బోరు కొడుతున్నాయంటే 2 నిమిషాలు ముగిస్తా ఓకే రైట్ అయితే నేను ఈ ప్రోగ్రాం చేయడానికి ఒకే ఒక కారణం బేట నా జీవితంలో కూడా ఒక అమ్మ లేదు నాన్న బరాబర్ ఉన్నాడు అమ్మ లేదు అమ్మ లేని లోటు మీకు కలగొద్దనే ఒక కాన్సెప్ట్తోనే 1,00,000 మంది విద్యార్థులకు చేరే విధంగా ఈ ప్రోగ్రాం తప్పకుండా చేస్తానని ఒక కంకణం కట్టుకున్నట్టు ఈ ప్రోగ్రాం చేస్తున్నా ఏం లేదు బేట నా 10th క్లాస్లో మా అమ్మ మీద చిన్న మాట మీద అమ్మ మీద కలిగి ఒక చిన్న కూర చేయలేదనే మంచిగా చేయలేదనే చిన్న బాధతో నేను చేసిన అమ్మని మాట్లాడలేదు అమ్మని మాట్లాడితే 1 రోజు అయింది 2వ రోజు అయింది 3 రోజులు కూడా నేను అమ్మతో మాట్లాడకుండా కంపల్సరీ నేను ఇంట్లో దొంగతనంగా తింటున్నా కానీ అమ్మకు తెలియదు అమ్మ నా కోసం తింటలేదు ఆ తిన్న తర్వాత లాస్ట్ రోజు సెకండ్ రోజు ఇద్దరం తిన్నాం ఇద్దరం కలిసి తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ గొడవ అయింది చిన్న గొడవ అరే ఎందుకురా ఇట్లా మాటికి కసురుకుంటున్నావు అంటే మళ్ళీ నువ్వు కూర బాగా చేస్తలేవు అది బాగా చేస్తావు అని అట్లా అనుకుంటాం కదా అప్పుడు నేను 10th ఇప్పటికీ 10 సంవత్సరాల క్రితం ఆ చిన్న గొడవలా ఏమైంది ఆ రోజు నైటు ఇద్దరం బాగా ఉన్నాం నేను తినలేదు 11 గంటల రాత్రికి అమ్మ నన్ను లేపి తినరా మళ్ళీ ఎందుకు అట్లా చేస్తావు మళ్ళీ ఒకసారి తిట్టాను తిను లేవన్నది లేదు నేను తినను నేను అనుకున్న అట్లే నిద్రల నుండి పండుకున్నాం నేను తినలేననే విషయం తెలిసి అమ్మ ఉదయం 4:30కే ఎప్పుడు లేచిందో కంపల్సరీ నేను 4 గంటలకు లేస్తా 4 గంటలకు లేచి చదువుకుంటుంటే 4 గంటలకు లేచిన 4 గంటల కొద్ది ముందే అమ్మ ఎప్పుడు లేచిందో అన్నం పెట్టింది సగం అన్నం ఉడికింది సగం అన్నం ఉడకలేదు అమ్మ చనిపోయి పడింది ఆ బాధ నాకు ఇప్పటికి ఉంది ఎందుకంటే అమ్మ తిను లేవురా నాతో మాట్లాడవారా అని 3 సార్లు అన్నది ఆ మాట్లాడలేని బాధ ఇప్పటికీ నాకు మనసులో ఉన్నది అమ్మ మా లాస్ట్ మాట మాట్లాడకపోతే అనే బాధ నాకు ఇప్పటికీ కలిసివేస్తుంది దయచేసి నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానన్న ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియదు అమ్మ నాన్నలు ఎంత టైం ఉంటారో కూడా తెలియదు మనకు ప్రతి క్షణం అమ్మ పక్కనుంటే మీరు ఫోన్లు పక్కకు పడేసి మీ పనులు ఎన్ని ఉన్నా పక్కకు పడేసి అమ్మతో స్పెండ్ చేయండి అమ్మతో నాన్నతో మాట్లాడండి ఏదేమైనా నా జీవితంలో నేను చనిపోయినంత వరకు నేను తప్పు చేసిన అనే ఫీలింగ్ ఉంది నాకు మీరు కూడా ఈ ఫీలింగ్తో మీరు దూరం కావద్దు మీరు తప్పు చేయొద్దు మిమ్మల్ని కోరుకునేది ఒక మెసేజ్ నేను ఒక మెసేజ్ నాన్న తల్లిదండ్రి చనిపోయినప్పుడు మనము పాలతోని కాలు కడుగుతాం ఇయ్యాల రేపు అందరం కడుగుతున్నాం దాని మీద నెయ్యి వేస్తున్నాం పాడ మీద ఏదేదో వేసి అంటు పెడుతున్నాం అట్లా కాకుండా మీరు బతికున్నప్పుడే నీళ్ళతోని కడగండి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కదా నీళ్ళతో కడిగి వాళ్ళని సంతోష పెట్టండి అదే సంతోషం కదా వాళ్ళకు పుట్టినామనే అబ్బా మా పిల్లలు ఇంత మంచిగా చూసుకుంటున్నారనే సంతోషం అదేవిధంగా అమ్మ చనిపోయిన 5 సంవత్సరాల నుండే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన అమ్మ చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల పాదపూజ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తల్లిదండ్రుల అమ్మ పాదపూజ ఇలా సోమన్ గుర్తి ప్రోగ్రాంలో స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా 3 స్కూల్ వాళ్ళు వచ్చారు చాలా మంది ఉన్నారు మీరు కొంచెం మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అంతమందిలో 300-400 మంది తల్లిదండ్రులు వచ్చారు పిల్లలు వచ్చారు అంటే పిల్లలతోని తల్లిదండ్రుల కాళ్ళు కడిగిపించి వాళ్ళ మీద పూలు చల్లడం ప్రోగ్రాం పెట్టిన సార్ ఫస్ట్ ప్రోగ్రాం
ఆ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మీలాంటి వాళ్ళే ఉపాధ్యాయులు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే మా నాన్న నాకు తెలియకుండా ఇంటర్ సీట్లో వచ్చి కూర్చున్నాడు. నేను చూడలేదు. యాక్చువల్గా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు. చాలామంది పిల్లల తల్లిదండ్రుల విలువేందో చెప్పి వాళ్ళ పాదాలు గడిగిపిస్తున్నావు అని అన్న మాటలకు మా నాయన ఎక్కి ఏడుస్తున్నాడు. ఎంత నేను చూసుకోలేదు. యాక్చువల్గా దగ్గరకు పోయి ఏమైనా ఎందుకు వచ్చినావు నీకు ఇక్కడ అంటే, లేదు బేటా నిన్ను పొగుడుతుంటే నాకు సంతోషంగా అనిపించింది, ఆనంద బాష్పాలు వచ్చింది, అమ్మ గుర్తుకొచ్చింది అన్నదప్పుడు. ఇక నాకు కూడా అమ్మ లేని లోటు నాకు తెలుసు కాబట్టి ప్లీజ్ 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 మీరు నేను చేసిన తప్పును చేయదు నాన్న, ఓకేనా? అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత పైకి ఎదిగినా ఈ స్కూల్ని మరవద్దు. మీరు జాబర్స్ అవుతారు, టీచర్స్ అవుతారు, కలెక్టర్ అవుతారు, ఎస్ఐ అవుతుండొచ్చు, కానిస్టేబుల్ అవుతుండొచ్చు, ఒక అటెండర్ అవుతుండొచ్చు. ఎంత పైకి ఎదిగినా ఈ స్కూల్ను మరవద్దు. మీ స్కూల్కు నేనైతే ఏదైతే గిఫ్ట్ లాగా మిమ్మల్ని మార్పులో ఒక భాగమైననో మీరు కూడా మీరు ఎంత పైకి ఎదిగినా ఈ స్కూల్కి మళ్ళీ మీరు రుణం తీర్చుకునే టైం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ స్కూల్కు రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా బొంపల్లి కూడా సాధ్యమైనంత తొందరలోనే మీరే టైం చెప్పండి సార్. తప్పకుండా తల్లిదండ్రి ఇద్దరిని కూడబెట్టండి. ఆ చుట్టుపక్కల స్కూల్ వాళ్ళని కూడా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయండి సార్. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలి సార్. మీ దగ్గర బొంపల్లిలో ఎంత గ్రాండ్ సక్సెస్ అంటే ఈ చుట్టుపక్కల ఊర్లలో అంతా చెప్పుకునే విధంగా కావాలి. నిజానికి మీకు మేము పాదాభివందనం చేస్తున్నాం సార్. ఇంత మంచి గురువులను ఈ పాఠశాలలో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు సార్ మమ్మల్ని. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మేము ఇంకో స్కూల్కు చేయాలనే ఆలోచన మాకు వస్తుంది. మాకు ఇంకా ఉత్తేజమై ఒక ఎనర్జీ లాంటివి వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ, డబ్బులు మీరు పెట్టకపోయినా పర్వాలేదు, ఇటువంటి ఎంకరేజ్ చాలు సార్.